ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటిదంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలైదురు, యవనస్తులు తప్పనిసరిగా తొట్టిల్లుతారంట. దెర్ ఇస్ నో ఆప్షన్. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అనే ఈ అంశం పైన మరి ముఖ్యంగా ఆఖరు వచనము, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. మనం చూసినట్లయితే ఈరోజు మరి ముఖ్యంగా ఐ వాంటెడ్ టు స్ట్రెస్ ఆన్ ద బర్డ్ ఈగిల్, పక్షిరాజు గురించి. దాని గుణాలు ఎంత అద్భుతమైన గుణాలు, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అంటే నిజంగా మన బైబిల్లో 32 సార్లు పక్షిరాజు గురించి రాయబడింది. అంటే జ్ఞానముతో నిండింది పక్షిరాజు. తల్లి పక్షిరాజు ఆ చిన్న పిల్లని దాని వెనకాల వేసుకొని ఏం చేస్తుందంట, అలాగ గాల్లో ఎగురుతుందంట. అబ్బా ఎంత బాగుంది, మా అమ్మ ఒడిలో ఉన్నాను, మా అమ్మ వీపు పైన ఉన్నాను, నాకేం బాధ లేదు అని ఎంజాయ్ చేస్తున్న ఆ పక్షిరాజు యొక్క పిల్ల ఎంజాయ్ చేస్తున్న ఆ టైంలో సడన్గా అకస్మాత్తుగా వాళ్ళ తల్లి దాన్ని వదిలివేస్తుందంట. ఆ నడి ఆకాశంలో వదిలివేస్తుందంట. ఇన్ ద మిడిల్ ఎయిర్ ఇట్ విల్ లీవ్ దట్ స్మాల్ బేబీ, టైనీ బేబీ. అటువంటి పరిస్థితుల్లో దీనికి అర్థం కాదు, ఈ పిల్లకి ఏం చేయాలి అర్థం కాదు. ఎగురాలని ప్రయత్నిస్తుంటారు. అంటే అప్పుడు తెలుసుకుంటుంది దాని వింగ్స్, దానికి ఉన్న రెక్కలు ఎందుకో అని అప్పుడు అవగాహన వస్తుందని తల్లి ఆ నడి ఆకాశంలో వదిలివేస్తుంటే ఇది అరుస్తూ ఉంటే ఒకవేళ తల్లి చేరుకోలేకపోతే తండ్రి పైనుండి చూస్తూనే ఉంటాడంట. తల్లికి పైన ఇంకా తండ్రి ఉంటాడంట, తాను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆ తండ్రి వెంటనే మళ్ళీ దాన్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి దాన్ని గూడులో పెడతాడంట. హౌ వండర్ఫుల్ కదండి, ఎంత గొప్ప ఫ్యామిలీ వాల్యూస్ కదా. నిజంగా దిస్ సో మచ్ ఆఫ్ వాల్యూ. అంటే తండ్రి చూడండి, తల్లి చేసే ప్రయత్నాలు చెయ్యని, ఒకవేళ ఇఫ్ షీ ఫెయిల్స్ ఐ యామ్ దేర్, నేనున్నాను, నేను పట్టుకుంటాను, ఐ విల్ హోల్డ్ ఇట్, ఇట్స్ మై చైల్డ్, ఇట్స్ అన్ ఈగిల్. ఎందుకంటే ఇట్ నోస్ ఇట్స్ వాల్యూ. చాలామంది పిల్లల్ని గాలికి వదిలివేస్తుంటారు. ఎంతోమంది చూస్తాను, చాలా బాధగా ఉంటుంది. రోడ్డు పైన తల్లులు నడుస్తుంటారు, ఎక్కువసార్లు తల్లులనే చూశాను, చేతులు కూడా పట్టుకోరు పిల్లలవి. అట్లా చిన్న బిడ్డలు నడి రోడ్లో అటు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి అని రూల్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ చిన్న బిడ్డల్ని నడి రోడ్లో వదిలివేస్తుంటారు. అట్లా వెహికల్స్ తిరుగుతుంటే, కార్స్ తిరుగుతుంటే యాక్సిడెంట్ అయితే మాత్రము ఆ డ్రైవర్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎంత భయంకరం కదండి. తల్లిగా సంరక్షించుకోవాలి, పోషించుకోవాలి, చూసుకోవాలి, చేతులు పట్టుకోవాలి. ఇది ప్రమాదకరమైన స్థలము అని తెలుసుకోవాలి కదా. కానీ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ అవ్వనండి, వాళ్ళ లోకంలో ఉంటూ పిల్లల్ని అట్లా గాలిలో అసలు పిల్లల్ని పట్టించుకోరే. ఎందుకంటే వారికి వాళ్ళ విలువ తెలియదు కాబట్టి. ఒక తల్లికి తండ్రికి వాళ్ళ విలువ తెలిస్తేనే బిడ్డల యొక్క విలువ తెలుస్తుంది కదా. ఇక్కడ ఈగిల్స్కి వాటి విలువ తెలుసు. దే నో వాట్ దర్ మేడ్ ఆఫ్. దట్ ఈస్ వై దాని బిడ్డల్ని కూడా అదే రీతిగా పెంచాలని ఏ ఒక్క క్షణం కూడా వాటిని వదిలివేయవంట. ఎప్పుడు చూసినా ఒకవేళ తల్లికి ఏమైనా తల్లి కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్పుడు నేను వచ్చి పట్టుకుంటానని తండ్రి వెంటనే వచ్చి ఆ పక్షిరాజు పిల్లని పట్టుకొని మళ్ళీ గూడులోకి చేరుస్తాడంట. అయితే ఈ రీతిగా దేవుడు కూడా మనల్ని అనేక సార్లు వదిలివేస్తూ ఉంటాడండి. హీ లీవ్స్ అస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ నోవేర్. యూ మైట్ బి థింకింగ్, గాడ్ హ్యాస్ గివెన్ మీ సో మెనీ ప్రామిసెస్. దేవుడు నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా, దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు. బట్ వేర్ ఆర్ దే? యూ మైట్ ఫీల్ లైక్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ యూ ఇన్ ద మిడ్ ఎయిర్. నడి ఆకాశంలో నన్ను వదిలేస్తాడు, నడి సంద్రంలో నన్ను వదిలేస్తాడు, నాకు ఐ హ్యావ్ నో వే టు గో అనుకున్నప్పుడు, మనకి ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో ఏ రీతి అయితే తండ్రి పక్షిరాజు వచ్చి ఇంకా పడిపోతుంది, ఇంకా నేలకి వేసి తగులుతుంది అని అనుకున్నప్పుడు ఆ తండ్రి పక్షిరాజు ఎలాగైతే ఆ చిన్న బిడ్డని తీసుకొని పైకి తీసుకెళ్తాడో, ఈరోజు మన దేవుడు కూడా మనల్ని నడి సంద్రంలో, నడి ఆకాశంలో వదిలివేసే దేవుడు కాదు.
మనం కేకలు వేస్తూ ఉంటాం, మనం భయపడుతూ ఉంటామేమో, మనం బెదిరిపోతూ ఉంటామేమో. బట్ గాడ్ ఈస్ సేయింగ్, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. ఏం మాత్రం విడువను ఎడబాయని అంటున్నాడండి దేవుడు ఈరోజు.